సిలువపై యేసు పలికిన 6వ మాట విజయానికి మరియు రక్షణ కార్య సమాప్తికి చిహ్నం. ఇది కేవలం ఒక మాట మాత్రమే కాదు, మానవ చరిత్రను మార్చిన ఒక గొప్ప ప్రకటన. ఆ మాట ఏంటంటే సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 చూసుకోవచ్చు. దీని యొక్క ముఖ్యమైన వివరణలోకి మనం వెళ్ళినట్లయితే, ఈ మాట యొక్క ముఖ్యమైన వివరణ మనం చూసుకున్నట్లయితే, రక్షణ కార్యం పూర్తి. తండ్రి అయిన దేవుడు యేసుని ఏ పని నిమిత్తం ఈ లోకానికి పంపారో ఆ రక్షణ కార్యం అంటే అదేంటిది? మానవ పాప ప్రక్షాళన కోసం దేవుడు యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. పూర్తిగా నెరవేరిందని దీని అర్థం. పాప రుణ విముక్తి. ఆ కాలంలో అప్పు తీరిపోయినప్పుడు టెటెల్స్టై అనే పదాన్ని వాడేవారు. అంటే రుణం పూర్తిగా చెల్లించబడింది అని అర్థం. మన పాపపు రుణాన్ని యేసు తన రక్తంతో పూర్తిగా చెల్లించారని ఈ మాట తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో పాప పరిహారం కోసం జంతువులను బలి ఇచ్చేవారు. యేసు ఈ మాట పలకడంతో ఇకపై అటువంటి బలులు అవసరం లేదని, ఆయనే పరిపూర్ణ బలిగా మారి రక్షణను స్థిరపరిచారని అర్థం. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా పాపముల కోసం మీ కుమారుని యేసుక్రీస్తును సిలువపై బలిగా అర్పించి రక్షణ కార్యాన్ని సమాప్తం చేసినందుకు మీకు వందనాలు. మా అపరాధములను క్షమించి మా రుణమును తీర్చివేసిన గొప్ప త్యాగాన్ని మేము ఎల్లప్పుడూ స్మరించుకునేలా చేయండి. ఈ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.